అంటే గాంధీ అంతకుడైనటువంటి గాడ్సే మధ్య ఈ వైరుధ్యం ఉంది. గాడ్సే గురువు సావర్కర్ ఆలోచనలు ఏంటి? సావర్కర్ అంటే ముస్లిం మత ద్వేషి. ఆయన హిందూ రాజ్యం నెలకొల్పాలి అని అనుకునే అతను ఈ మొత్తం ఆర్గనైజేషన్లు మనం ఆ పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ చిత్పవన్ బ్రాహ్మణులు ఒకరోజు పేష్వాలుగా ఉండి వాళ్ళు. పేష్వాలు అంటే ఏంటి సార్? పేష్వా అంటే యాక్చువల్గా పేషిలో పనిచేసేటువంటి మంత్రి. అక్కడి నుంచి వాళ్ళు ఆ రాజును ఇచ్చేసి వీళ్ళు రాజ్యాధికారానికి వచ్చారు. సో పూనా కేంద్రంగా వీళ్ళు చాలా దూరం విస్తరించారు. ఇటు సౌత్కి విస్తరించారు, అటు నార్త్ కూడా చాలా దూరం విస్తరించారు. గ్వాలియర్ మిగతా అన్ని కూడా పేష్వాల పరిపాలనలో మనం చూస్తాం కదా. బాజీరావు ఆ పరిపాలనలో బాగా విస్తరించారు. సో వీళ్లకు ఏం అభిప్రాయం ఉండదంటే, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, దాన్ని ప్రాథమికంగా దాన్ని స్థాపించినటువంటి వాళ్ళు, దానికి పనిచేసినటువంటి వాళ్ళలో ఎక్కువ భాగం చిత్పవన్ బ్రాహ్మణులు. ఈ చిత్పవన్ బ్రాహ్మణులు తిరిగి పేష్వారాజ్యం. అంటే ఆర్ఎస్ఎస్ లో బ్రాహ్మణులే ఉంటారండి? జనరల్ గా బ్రాహ్మణులే ఉన్నారు. ఆ కాలం నాటికైతే బ్రాహ్మణులే ఉన్నారు. ఓకే. అయితే వీళ్ళు తిరిగి ఆ పేష్వాల పరిపాలన రావాలి, దాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. మేము ఒకరోజు ఇక్కడ పరిపాలకులము, మళ్ళీ మేము రావాలి, అదే విధానాల్ని అనుసరించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. చివరి పేష్వా దగ్గరకు వచ్చేటప్పటికి చాలా బ్రాహ్మణాధిక్యత పెరిగిపోయి, ఆ పీరియడ్ జ్యోతిబా ఫూలేకు కొద్దిగా ముందు, ఆయన పుట్టడానికి కొద్దిగా ముందు ఆ ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు బ్రాహ్మణుల చేతిలో అక్కడ ఉన్నటువంటి శూద్రులు, అతి శూద్రులు చాలా బాధలు అనుభవించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వీళ్ళు అటువంటి సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, బ్రాహ్మణ ఆధిపత్యం ఉండాలి అనేటువంటి అభిప్రాయం కలిగినవాడు. ఇక్కడ ఒక ప్రాబ్లం గాంధీజీతో వాళ్ళకు కనపడినటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ మీద బ్రాహ్మణుల ఆధిపత్యం ఎంతగా ఉండిందో ఆ ఆధిపత్యాన్ని ఇతను భంగపరుస్తున్నాడు. గాంధీజీ దాన్ని భంగపరుస్తున్నాడు, ఎందుకంటే ఇతను వైశ్యుడు. సో అంతకుముందు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నాయకుడు, ఆయన కూడా చిత్పవన్ బ్రాహ్మణుడే. ఆయన చనిపోయిన తర్వాత గమ్మత్ ఏంటంటే, ఆయన శిష్యులు చాలామంది వచ్చి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. వేరే ఇంకొక పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి వాళ్ళంతా దూరం అయ్యారు. సో ఈ భావజాలం అనేటువంటిది వాళ్ళలో ఉంది కనుకనే ఈ చర్యకు హత్య చేయాల్సినంత అంత తీవ్రమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. నాథురామ్ గాడ్సే కానీ, వాళ్ళ గురువైనటువంటి కానీ, లేదా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కానీ ఆలోచన కలిగిన వాళ్ళు అప్పుడు భారతదేశ స్వాతంత్రోద్యమ భారతదేశం మొత్తంలో ఏదో ప్రాంతంలో ఎప్పుడూ ఒక ఉద్యమాలు జరిగేటి కదా. ఆ ఉద్యమాల వీళ్ళ పాత్ర ఏంటి? ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి, లేక నాథురామ్ గాడ్సే పాత్ర ఏంటి? యాక్చువల్గా అతని పేరు నాథురామ్ కాదు, రామచంద్ర. నాథురామ్ ఎందుకు వచ్చిందంటే, అతనికి ముందు పుట్టినటువంటి మగపిల్లలందరూ చనిపోయారు, ఒక ఆడపిల్ల అక్క మాత్రం బ్రతికింది. అందుకని ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదో శాపం ఉంది, వీడిని కనుక ఈ రామచంద్ర అనే ఎవరికైతే పేరు పెట్టారో ఈ అబ్బాయిని కనుక అమ్మాయిగా పెంచితే ఆ శాపం వీడి మీదకి రాదు, అది శాపాన్ని మార్చవచ్చు అనేటువంటిది ఈ పేరు మార్చలే. అతనికి ఒక నత్తు పెట్టారు ఇక్కడ, బాలికలాగా కనపడాలి, బాలికలాగా డ్రెస్సులు వేసేవాళ్ళు, అట్లా పెంచారు. అంటే వాళ్ళు నిజంగానే దైవం ఉంది లేకపోతే ఏదో ఉంది అని అనుకుంటే దాన్ని కూడా మార్చవచ్చు అనేటువంటి భావన కూడా ఉంది. సో అంత పవర్ఫుల్. సో అప్పుడు నత్తు ఉంది కనుక అతన్ని నాథురామ్ అని పిలిచారు. హైదరాబాద్ సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు అతను రామచంద్ర తన పేరుని నాథురామ్గా రిజిస్టర్ చేశాడు. సో అఫీషియల్గా అది నాథురామ్ అయిపోయింది. అంటే ఎటువంటి ఛాందస వాతావరణంలో నాథురామ్ అనేటువంటి వాడు పెరిగాడో మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇంత ఛాందసవాదం. తర్వాత అతనికి చిన్నప్పటి నుంచి ఈ మహిళల అంటే బాలికల బట్టలు వేయటం వల్ల అతను ఆటపాట కానీ అమ్మతోనో అక్కతోనో కానీ ఇంకెక్కడ బయటకు వచ్చేటువంటి వాడు కాదు. సో ఆ బాల్యం కూడా అతన్ని
బాల్యం సరిగ్గా లేదు, దాని ప్రభావం కూడా మొత్తం భవిష్యత్తు మీద దాని ప్రభావం అనేది కనిపిస్తుంది.